జనగామ జిల్లాలో తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘ కమిటీ వెంకట మల్లయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి గీతా కార్పొరేషన్ కు రాష్ట్ర బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాలని, పెన్షన్ 4,000కు పెంచి 50 ఏళ్లు నిండిన కార్మికులకు ఆసరా అందించాలని, ప్రమాద పరిహారం 10 లక్షలకు పెంచాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఈత తాటి వనాల పెంపకానికి ప్రభుత్వ సహకారం కోరారు. రూపాయలు గీతా కార్మికుల సమస్యలను ఇచ్చిన హామీలను వృత్తి పింఛని 2000 నుండి 4,000 ప్రభుత్వం ఇచ్చిన హామీలను గీతా కార్మికులకు 5,000 కోట్లను బడ్జెట్లో. జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మన ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలలో అన్ని గ్రామాలలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. అయినా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సుత మంత్రులకు సుత వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గతం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. దాంతో గత ప్రభుత్వం వైన్ షాపులలో రిజర్వేషన్లు 15% ఉండే, 15% కాదు, మా ప్రభుత్వం వస్తే 25% ఇస్తామని చెప్పడం వరకే జరిగింది. ఇవన్నీ అమలు చేయాలని, అదే విధానంగా 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషే రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండే. మొన్న సూత మంత్రులకు సూత వినతి పత్రాలు ఇచ్చినాం. మొన్న 17వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని సూత ఏర్పాటు చేసినాం. 3,32,50,000 రూపాయల వరకే విడుదల చేసింది. ఇంకా 11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. జనగామ జిల్లాకు చూసినప్పుడు 2,30,00,000 దాకా సుమారు పెండింగ్లో ఉన్నది. జనగామకు 43 లక్షల వరకే ఇవ్వడం జరిగింది.